సో ప్లేస్టోర్లో సేఫ్నెస్ట్ పేరెంటల్ కంట్రోల్ యాప్ అని చెప్పి సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇక్కడ నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మెయిల్ అడ్రస్ ఇచ్చాక ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఈ యాప్ వచ్చేసరికి మీ చైల్డ్ ఉంటారు కదా, మీ చైల్డ్ మొబైల్ ఆర్ ట్యాబ్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, వాట్సాప్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ జస్ట్ ఇక్కడ టిక్ పెట్టేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక ఓటీపీ వస్తుంది వాట్సాప్ నుంచి. దాన్ని ఎంటర్ చేస్తే మనకు ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న యూసేజ్ యాక్సెస్ కానీ, లొకేషన్, డివైస్ అడ్మిన్, యాప్ ఓవర్లే, ఎనేబుల్ నోటిఫికేషన్స్ ఇవన్నీ మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా డివైస్ అడ్మిన్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. డన్. ఇక్కడ మన చిల్డ్రన్ నేమ్ అయితే ఇచ్చేసుకోవాలి. నా కొడుకు నేమ్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ డన్, సేవ్ చేస్తున్నాను. డన్ గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ జస్ట్ వాట్సాప్లోకి వచ్చేస్తే సరిపోద్ది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఇక్కడ నేను హాయ్ అని చెప్పి పెడుతున్నాను. ఇక్కడ మనకు కమాండ్స్ అడుగుతుంది. కమాండ్స్లోకి వెళ్ళేసి అకౌంట్ ఇన్ఫో తెలుసుకోవచ్చు, డివైస్ ఇన్ఫో, లైవ్ లొకేషన్, మోర్ ఆప్షన్స్. ఇప్పుడు నేను ఇక్కడ డివైస్ ఇన్ఫో మీద క్లిక్ చేసి సెండ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మన డివైస్ ఇన్ఫో మొత్తం, అంటే మన పిల్లల యొక్క మొబైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. బ్యాటరీ ఛార్జ్, బ్యాటరీ ఎంత ఉంది, ఇంటర్నెట్ ఆన్లో ఉందా లేదా, అండ్ వైఫై కనెక్ట్ అయిందా లేదా, టోటల్ యాప్స్ ఎన్ని ఉన్నాయి, మానిటర్ యాప్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. బ్లాక్ యాప్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. అండ్ అడ్రస్ చూపిస్తుంది, లొకేషన్ మొత్తం మీకు మ్యాప్ లింక్ కూడా ఇచ్చేస్తాడు. ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మోర్ కమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు లైవ్ లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ అకౌంట్ ఇన్ఫో అంటే దీని మీద క్లిక్ చేసి సెండ్ చేస్తే మీకు ఏంటంటే దీన్ని ప్రీమియం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే మంత్లీ ప్రీమియం ప్లాన్ అయితే ఉంది. మీరు దీని యొక్క ప్రైజెస్ అనేవి స్క్రీన్ మీద అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కమెంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ జియో ఫ్రెండ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సెండ్ చేస్తే మనకి ఇక్కడ కమెంట్స్ అని చెప్పి మళ్ళీ వస్తుంది. ఇక్కడ యాడ్ జియో ఫ్రెండ్స్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇది దేనికి యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో లొకేషన్ టైప్ వచ్చేసరికి నేను హోమ్ తీసుకోవాలా, లేదా స్కూల్ తీసుకోవాలా, ట్యూషనా, కాలేజా, అదర్సా అని చెప్పి మనకు చూడడానికి కనిపిస్తుంది. సో మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, సో మనకి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అలర్ట్, స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంకొక అలర్ట్ అనమాట. సో దీని మీద క్లిక్ చేసుకొని సెండ్ చేస్తే మన పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదని స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంతా మనకు వాట్సాప్లో అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ అనేది ముందుగానే సెట్ చేసి పెట్టుకోవాలి. అండ్ మోర్ యాక్షన్స్లోకి వెళ్తే మనకి లైవ్ లొకేషన్, అంటే ఇప్పుడు ఆ మొబైల్ ఎక్కడుందా అని చెప్పేసి మనకు లైవ్ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ యాక్షన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకేమైనా ఉంటే మీరు ట్యూషన్ కానీ కాలేజ్ కానీ సెట్ చేసుకోవచ్చు. సో నేను మెయిన్ మెనూలో ఇన్స్టాల్ యాప్స్ అని చెప్పి సెండ్ చేస్తున్నాను. అంటే మన పిల్లల మొబైల్లో ఏమేమి యాప్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ యాప్స్ యూసేజ్ తెలుసుకోవచ్చు. వీలైతే మనం యాప్స్ని బ్లాక్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మన పిల్లలు అనవసరమైన యాప్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే మనం ఇక్కడ నుంచి యాప్ని బ్లాక్ చేయొచ్చు అనమాట. సింపుల్గా బ్లాక్ అండ్ యాప్ మీద క్లిక్ చేసి సెండ్ చేశాను. ఇక్కడ మనకి యాప్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఏమైతే ఆఫ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు యూట్యూబ్ అనుకుంటున్నాను, యూట్యూబ్ మీద క్లిక్ చేసి సెండ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి యూట్యూబ్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకు బోర్డు అయితే పడుతుంది. క్లోజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది, కానీ మళ్ళీ మీకు ఈ విధంగా బోర్డు అయితే పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. సో మళ్ళీ మనం అన్బ్లాక్ చేయాలంటే కమెంట్స్లోకి వెళ్ళేసి అన్లాక్ యాప్ మీద క్లిక్ చేసి సెండ్ చేస్తే చాలు, మనకు యాప్ అనేది అన్లాక్ అనేది అయిపోతుంది. సో యాప్ లిస్ట్లోకి వెళ్ళేసి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తున్నాను. డన్. సో ఈ విధంగా మనకి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ మనం మెయిన్ మెనూకి అయితే వెళ్దాం. ఇక్కడ మెయిన్ మెనూలో చూసుకోవచ్చు, మనకి ఒకేలా మనవాడు తప్పిపోయినప్పుడు ఏంటంటే ఫోన్ అనేది రింగ్ చేయాలనుకుంటున్నాం నియర్ బై అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసి సెండ్ చేస్తే మన పిల్లల ఫోన్ అనేది రింగ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఇవన్నిటిని వాట్సాప్ నుంచే కంట్రోల్ చేయొచ్చు అనమాట.